నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిన్నిబావిలో బీఆర్ఎస్ పార్టీ ప్రభబండ్లను ప్రారంభించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ, నియోజకవర్గ యూత్ కన్వీనర్, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మండల నాయకులు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రత్యేక పోరాటంలో నిండు ఆశీర్వాదం ఇచ్చి ముందుకు నడిపిన కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి గారి యొక్క జాతర సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రభావాలను కట్టి మొక్కు తీసుకోవడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా కొత్త కొత్త గ్రామాలకు తెరలేపి ఇచ్చిన మాటను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ, మయమర్పించే ప్రయత్నం చేస్తూ ప్రజలను గుడి కొట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఆలోచన చేసేటువంటి విధంగా దేవుడు మరి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, అనేక మోసాలు చేసి వాళ్ళు ఇచ్చిన హామీ పక్కకు పెట్టి కొత్త హామీల పేరు మీద ప్రజలను నయా నాటకాలు వేస్తూ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కుతా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండు పంటలు పండించడానికి సరైనటువంటి పెట్టుబడి అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ దేవుడి ఆశీర్వాదం నిండుగా ఉండాలి, ఈ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రభుత్వం చెర నుంచి ప్రజలకు విముక్తి జరగాలని చెప్పి లక్ష్మీనరసింహస్వామి దేవుడిని ప్రత్యేకంగా ఇవాళ మొక్కు తీసుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.